పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియలో సుమారుగా 2,500 మందికి సభ్యత్వాలు నమోదు చేసి నియోజకవర్గంలోని ప్రథమంగా నిలిచిన జనసేన నాయకులు బోదూరి కిషోర్ను పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలో జన సైనికులు పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోదూరి కిషోర్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. పిఠాపురం నియోజకవర్గం మహాదశ పట్టిందని చెప్పాలి. ఎందుకంటే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడం వల్ల పిఠాపురం యొక్క గుర్తింపు ప్రపంచ స్థాయిలో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గుర్తింపు ప్రపంచ స్థాయిలో ఉంది. గత పాలకులు ఎవ్వరు కూడా గత పాలకులు పరిపాలించిన టైంలో ఎవ్వరు కూడా పిఠాపురానికి కనీసం వసతులు కానీ కనీసం అవసరాలు కానీ తీర్చింది లేదు. అసలు పిఠాపురం నియోజకవర్గం ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం అది ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. ఆయన పోటీ చేయడం వల్ల ఇవాళ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ అదృష్టంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చేపూరు కావలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఉన్నాం. లోన జన సైనికులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు ఆ సంబరాలు ఏంటి, దేనికి సంబరాలు జరుపుకుంటున్నారు, లోనగా మనం వెళ్ళి ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ బోదూరి కిషోర్ ఉన్నారు. కిషోర్ని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ జన సైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలు జరుపుకోవడం కారణం ఏంటి? కిషోర్ గురించి చెప్పుకోవాలంటే 2 విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి. సార్వత్రిక ఎన్నికలకి 18 నెలల ముందే బోదూరి కిషోర్ గారు మంగళగిరి ఆఫీస్లో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముఖ్యంగా మా నియోజకవర్గంలో మీరు పోటీ చేయాలని మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి బోదూరి కిషోర్. తర్వాత రెండోసారి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందుగా రెండోసారి మళ్ళీ మంగళగిరి ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు కలిసి రెండోసారి కూడా మీరు మా నియోజకవర్గంలో తప్పనిసరిగా పోటీ చేయాలి, మేము అందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని కల్పించుకుంటామని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ జన సైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే జనసేన క్రియాశీలక సభ్యత్వంలో పిఠాపురం నియోజకవర్గంలోనే 2,400 పైచిలకు సభ్యత్వాలు చేసి నియోజకవర్గంలో ప్రథమంగా నిలిచిన బోదూరి కిషోర్ ఉన్నారు. అసలు కిషోర్ని అడిగి తెలుసుకుందాం. ఇంత నియోజకవర్గంలోనే ప్రథమంగా రావడానికి ఎంత వాళ్ళ కృషి చేశారు, వాళ్ళ కృషి ఏంటి, దీనికి చాలా కష్టమైన విషయం. 2,400 అంటే చాలా కష్టపడాలి, దానికి ఎంతో కష్టఫలితం ఉంటుంది. ఆ కష్టం ఏంటనేది కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్ చెప్పండి, 2,400 అంటే మాటలు కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. ఇన్ని 2,400 క్రియాశీలక సభ్యత్వం మీరు ఎంత ఈ కష్టపడితే ఇది సాధించగలిగారు? ఇది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం ఇది ఒక యజ్ఞం లాగా మొదలు పెట్టడం జరిగింది. యజ్ఞం అంటే మీరు తెలిసే ఉంటది, మొత్తం యజ్ఞాన్ని ఎంత కష్టంతో చేస్తారో అందరికి అలానే మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా జన సైనికులు అందరూ కూడా ఒక వాలంటీర్గా పనిచేసి ఎలా అయితే మన పార్టీని బలోపేతం చేసుకోవాలో, మన కేడర్ ఎంత ముఖ్యమో వాళ్ళు గుర్తించడంలో మన వాలంటీర్స్ ఇప్పుడు ఎవరైతే క్రియాశీలక సభ్యులు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం, తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాకు క్రియాశీలక సభ్యులు మేము అవుతాం, పార్టీలో మాకు సభ్యత్వం కావాలని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది ఎలా చూడాలంటే మనం పార్టీ మరింత స్థాయికి బలోపేతం జరుగుతుందని మనం అనుకోవాలి. ముందు సంవత్సరం మనం చూసుకుంటే ఇది 4వ విడత కాబట్టి ముందు 3వ విడత చూసుకుంటే 6 లక్షల పైసలకు వచ్చింది. ఇప్పుడైతే దగ్గరగా ఒక 12 లక్షల పైన నమోదవుతుంది. ఈ నమోదైన కార్యక్రమంలో పిఠాపురంలో అత్యధికంగా నమోదు చేయాలనే ఉద్దేశంతో మేము మొదలు పెట్టడం జరిగింది. ఆ దిశగా ముందుకు కొనసాగుతుంది. అత్యధికంగా మన 175 నియోజకవర్గాల్లో పిఠాపురం హైయెస్ట్ ఉంటుందని మేము భావిస్తున్నాం. మేము పెట్టుకున్న టార్గెట్ కూడా అదే. గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వాలు ఎంతవరకు చేశారు, ఎన్ని వేలు చేశారు? ప్రస్తుతం ఇప్పుడు చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని వేల వరకు ఉంటదంటారు? ఇప్పుడైతే ఒక 30,000 దాటుతుందని మా అంచనా వేసుకుంటున్నామండి. అదే విధంగా కొనసాగుతుందని మేము గత సంవత్సరం ఎన్ని చేశారు? గత సంవత్సరం 10,000 నుంచి 15,000 రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెట్టింపు చేశారు. రెట్టింపు అయిందండి. దీనికి కారణం అంతటా కూడా మన జన సైనికుల కృషి అండి. కళ్యాణ్ గారిని చూసి వాళ్ళు ఆయన చేసే విధి విధానాలను చూసుకుని ఆయన చేసే అభివృద్ధి చెందుతుంది. ఈ పార్టీలో కూడా మనకి
దీని వల్ల ప్రయోజనాలు ఏంటని తెలుసుకుని 5 లక్షల బీమా అలానే ఈ సౌకర్యాలు ఇవన్నీ కల్పించడం వల్ల వాళ్ళంతటా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది.